ఓం శ్రీ మాత్రే నమః. 2, 5, 7, 9 తేదీలలో పుట్టిన వారి స్వభావాలు, వారి వ్యక్తిత్వ గుణాలు, వారి అభిరుచులు మరియు వారికి అనుకూలమైన దేవతల గురించి వివరాత్మకంగా తెలుసుకుందాం. 2, 5, 7, 9 ఈ తేదీలలో జన్మించిన వారికి జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కో తేదీలో చెందిన వారి వివరాలు చూస్తాం. 1, 2వ తేదీలో పుట్టిన వారి లక్షణాలు. ప్రతినిధి సంఖ్య 2, గ్రహాధిపతి చంద్రుడు, ప్రతినిధి రాశి కర్కాటకం. గుణాలు: వీరికి చాలా నెమ్మదిగా, మృదువుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. భావోద్వేగాలను ఎక్కువగా చూపుతారు. కలలు కనే వ్యక్తిత్వం ఉంటుంది. సానుభూతి, ప్రేమ, కనికరం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి స్నేహితులు, విశ్వాస ద్రోహానికి దూరంగా ఉంటారు. మార్పులకు సులభంగా అనుకూలమవుతారు. కళల పట్ల ఆసక్తి ఉంటుంది. సంగీతం, చిత్రకళ, నాట్యం మొదలైన కళలపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా సంకోచితత్వం ఉండే అవకాశం ఉంటుంది. లోపాలు: హత్తుకున్న బాధలను మనసులో దాచుకుంటారు. అంటే వీరి బాధలను బయటి వారికి ఎవరికి చెప్పుకోరు. ఎవరి మనసును బాధ పెట్టకూడదన్న ఆలోచన వల్ల స్వేచ్ఛను కోల్పోతారు. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబడతారు. ఇష్టమైన దేవుడు: చంద్రుడిని ప్రతినిధిగా తీసుకునే కారణంగా ఈ వ్యక్తులు పార్వతీదేవిని, చంద్రమౌళీశ్వరుడిని, శివుడిని ఆరాధించి పూజిస్తారు. సోమవారం ఉపవాసం వీరికి శుభప్రదం. 2, 5వ తేదీ పుట్టిన వారి లక్షణాలు, గుణగణాలు. ప్రతినిధి సంఖ్య 5, గ్రహాధిపతి బుధుడు, ప్రతినిధి రాశి మిథున, కన్య. గుణాలు: చురుకైన మనసు, తెలివి, కమ్యూనికేషన్ స్కిల్ మంచి స్థాయిలో ఉంటాయి వీరికి. మల్టీ టాలింగ్ సామర్థ్యం ఉంటుంది వీరికి. వేగంగా ఆలోచించి తక్షణ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రయాణాలు, మార్పులు, కొత్త ప్రదేశాలలో జీవితం వీరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. వ్యాపారంలో, మార్కెటింగ్, మీడియా, రచన, టెక్నాలజీ రంగాలలో వీరికి ఉత్తమ స్థానం లభిస్తుంది. స్నేహపూర్వకమైన వ్యవహార శైలి ఉంటుంది. వీరి లోపాలు: ఓర్పు కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఒకే పనిపై ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేకపోతారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం. ఇష్టమైన దేవుడు: బుద్ధుని ఆధిపత్యం ఉన్నందున శ్రీ విష్ణువు మరియు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శుభప్రదం. బుధవారం వ్రతాలు, పచ్చని వస్త్రాలు ధరించడం, తులసి పూజ వీరికి చాలా మంచిది. 3, 7వ తేదీన పుట్టిన వారి లక్షణాలు. ప్రతి సంఖ్య 7, గ్రహాధిపతి కేతు. న్యూమరాలజీ ప్రకారం ప్రతిది రాశి మీనరాశి సంబంధం ఉంటుంది. గుణాలు: ఎంతో ఆత్మ విశ్లేషణ చేసే స్వభావం వీరికి ఉంటుంది. మిస్టరికల్ ఆలోచించగలరు. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. తత్వ చింతన, ఆధ్యాత్మికత పట్ల గొప్ప ఆసక్తి, దయ, ప్రేమలో కూడిన జీవన దృష్టి, స్వతంత్రంగా ఉండాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కొంత రహస్యాత్మకంగా వ్యవహరిస్తారు. లోపాలు: ఒంటరిగా ఉండేందుకు వీరు చాలా ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో హద్దు దాటిన ఆత్మ విశ్లేషణ వల్ల అసహనం కలగడం, అహంభావం దాచిపెట్టినట్టు ఉంటుంది. ఇష్టమైన దేవుడు: కేతుని ప్రభావం కారణంగా వీరికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు, దత్తాత్రేయ స్వామి మరియు షిరిడి సాయిబాబా పట్ల మక్కువ ఉంటుంది. గురువారం, శనివారం ఉపవాసాలు, అభిషేకాలు శుభప్రదంగా. 9, 9వ తేదీలో పుట్టిన వారి లక్షణాలు. ప్రతినిధి సంఖ్య 9, గ్రహాధిపతి మంగళుడు, ప్రతినిధి రాశి మేష, వృశ్చికం. వీరి గుణాలు: శక్తివంతమైన, దూకుడు కలిగిన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. ధైర్యం, దీక్ష, పోరాట శక్తి ఎక్కువగా ఉంటుంది. ధర్మాన్ని కాపాడే యోధులుగా మారే స్వభావం. మిలిటరీ, పోలీస్, స్పోర్ట్స్, వ్యాయామం వంటి రంగాల్లో దిట్టులు. వీరికి పనిలో ఫలితాలు రావాలనే పట్టుదల ఉంటుంది. వీరి లోపాలు: ఉగ్రత ఎక్కువగా ఉంటుంది.
కోపాన్ని అణుచుకోలేరు. ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు గర్వంగా మారవచ్చు. ఇష్టమైన దేవుడు మంగళుని ప్రభావం ఉన్నవారికి హనుమాన్, సుబ్రహ్మణ్య స్వామి, భైరవుడు మరియు కాళీమాత పట్ల ఆకర్షణగా ఉంటుంది. మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన, లాల్ వస్త్రాలు ధరించడం శుభం. ఈ విధంగా ప్రతి తేదీకి సంబంధించి వ్యక్తులకి వేరు స్వభావాలు, అనుకూల గ్రహదేవతలు మరియు తగిన దేవతలు ఉంటారు. ఈ గుణాలు అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు. పూజల ద్వారా శక్తులు పొందవచ్చు. అంక శాస్త్రం అనేది జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడే సాధన. వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఈ లక్షణాలు మరింత స్పష్టంగా చెప్పవచ్చు. వారు పుట్టిన తేదీ, తమకు అనుకూలమైన దేవుని పూజ చేస్తే వారి జీవిత మార్గం మరింత సాఫీగా సాగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.